మీరు ఉదయం దీంట్లో ఉన్నప్పుడు మీ చెన్నై పరిచయాల వల్ల వాళ్ళు చెన్నై పరిచయాలని కదా, ప్రొఫెషనల్గా చేయాల్సిన చేసుకుంటాం కదా మనం ఎప్పుడూను. అంతే. ఆత్రేయ గారు, నారాయణ రెడ్డి గారు నాకు బాగా దగ్గరగా, అంటే నేను జర్నలిస్ట్గా ఎక్కువ వచ్చేసరికి జగ్గయ్య గారు కొంచెం ఎక్కువ బయటికి రాకుండా అట్లా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆత్రేయ గారు అయితే నన్ను బంగారం అని పిలుస్తారనమాట, చిన్నప్పటి నుంచి అలవాటు అట్లా, అమ్మ బంగారం అమ్మ బంగారం అనేసి. ఆయన నాకు మర్చిపోలేని ఘటన ఏంటంటే, ఆయన అసలు ఒంట్లో కూడా బాగాలేదు ఆయనకి, ఏదో షూటింగ్ పని మీద ఏదో రాయడం కోసం వచ్చారు, ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఒకరోజు అంతకుముందు 2 రోజుల ముందు వెళ్ళి ఆయన కలిసే వచ్చాను, కానీ ఒకరోజు సాయంకాలం ఉదయం ఆఫీస్కి వచ్చేవారు ఒక ఫైల్ పట్టుకుని నా దగ్గరికి వచ్చి, ఇది నువ్వు శివరంజనిలో పబ్లిష్ చేయాలి అని. అదేంటంటే ఇళయరాజా గారి మీద ఆయన రాసిన ఒక పుస్తకం. ఆయనకి అంత ప్రేమ ఆయన అంటే. ఏంటి అంకుల్ మీరెందుకు రావడం దీని గురించి, నేను మొన్న వచ్చినప్పుడున్నా చెప్పొచ్చు, లేదా నాకు ఫోన్ చేసి నేను వచ్చి తీసుకుంటాను కదంటే, నువ్వు మామూలుగా వస్తావు నా దగ్గరికి, అదేం కాదు, వాడి గురించి నేను వేయాలనుకుంటున్నాను, అది ఆ పని నాది కదా అని చెప్పి అంత అసలు నాకు ఆ రోజు చాలా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి అనమాట చెప్పాలంటే. ఆత్రేయ గారు ఏంటి ఇలాగ ఈ పుస్తకం పట్టుకుని మేము వేసాం. నిజంగా పాఠకుల దురదృష్టం, అప్పుడే సరిగ్గా రాలేదు పత్రిక. 2-3 వారాలు వేసాము, ఆగటం అట్లా జరిగింది. అంటే ఒక సంగీత దర్శకుడు గురించి శివరంజనిలోనే, మరి ఇళయరాజా గురించి శివరంజనిలోనే కదా రాయాలి, అందులో ఆత్రేయ గారు రాసింది. అది నిజంగా పాఠకులకి దురదృష్టమే. ఒక ఇళయరాజా గురించి ఒక ఆత్రేయ గారు రాశారు అంటే అది పూర్తిగా చదువుతే అదృష్టం లేకపోయిందని నేను ఫీల్ అవుతాను. అది మొత్తం ఆర్టికల్ వచ్చిందండి పూర్తిగా? లేదు, అదే చెప్తున్నాను కదా, 3-4 వీక్స్ వచ్చింది, తర్వాత రాలేదు. పత్రిక ఇదవటం వల్ల అప్పుడు కంటిన్యూస్గా వచ్చేది కాదు, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు స్క్రిప్ట్ మరి ఎవరి దగ్గర? ఆ తర్వాత నేను బయటికి వచ్చేయటం అట్లా, అంటే అది అక్కడే ఉండిపోయింది. పోయింది అయితే పోయింది. మంచి ఆర్టికల్ అండి అది, చాలా చాలా మంచి ఇది. పోనీ ఆ కటింగ్లు మీరు ఇచ్చిన కటింగ్స్ అన్నీ ఉన్నాయండి? నా శివరంజని బైండింగ్స్ మొత్తం నేను ఉదయంలోనే వదిలిపెట్టి వచ్చాను, తర్వాత తీసుకురాలేకపోయాను, తెచ్చుకోలేదండి. ఇప్పుడు ఘంటసాల గారితో మీకు వాళ్ళ పిల్లలతో కానీ బాగా అనుబంధం ఉందండి? ఉందండి, అంటే మేము నైబర్స్ అండి, మా 2 గోడలు కలిసి ఉంటాయి, ఇట్లా గోడ దూకెళ్ళి ఆడుకునేవాళ్ళం అనమాట పిల్లలందరము. అది అంటే ఇటు ఘంటసాల గారు, మాకు ఇంకొక పక్కన ఏడిది నాగేశ్వరరావు గారు వాళ్ళ పిల్లలు, మేము మా ఎదురుగుండా మాడా వెంకటేశ్వరరావు గారి పిల్లలు, వాళ్ళు మాకన్నా కొంచెం చిన్నపిల్లలు, వాళ్ళు అక్క అంటూ ఉండేవారు. ఆయన మేమంతా ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగా, అంటే ఏ పిల్లలనైనా ఏ పెద్ద ఆవిడైనా కోపడొచ్చు ఏదైనా తప్పు చేస్తే, అన్నంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఈ మధ్యన మరి వాళ్ళ అబ్బాయి లేదో చనిపోయారు అని చెప్పి మన రత్నకుమార్ గారు చనిపోయారండి. ఆయనతో మీకు బాగా పరిచయం ఉంది? అతను వాళ్ళతో పాటే తనకి 3 చెల్లెళ్ళు, వాళ్ళతో పాటు నాకు కూడా అన్నయ్యే, చిన్న అన్నయ్య అనే పిలిచేవాళ్ళం. మా వాళ్ళందరూ కూడా అలాగే పెద్దబాబు చిన్నబాబు అనే పిలిచేవారు వాళ్ళని, అతన్ని. అసలు అనుకోలేదు జరుగుతుందని అట్లాగా. ఏంటి కారణం ఏంటండి అసలు? ఇది అనారోగ్యం అండి, ఇది కరోనా బారిన పడ్డారు. ఇంకా చాలా కాలం అయిందండి చనిపోయి. ఆయన అనారోగ్యం, కిడ్నీ ప్రాబ్లం ఏదో తెలియదు నాకు, అంటే కరెక్ట్గా తెలియదు, అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. పోయారు. వాళ్ళ కూతుళ్ళు ఎక్కడ ఉన్నారు? పెద్ద అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, రెండో అమ్మాయి హైదరాబాద్లోనే ఉంటుంది, ప్రస్తుతం యుఎస్ ఉంది, పిల్లల దగ్గరికి వెళ్ళింది. 3వ అమ్మాయి చెన్నైలో ఉంటుంది. ఓకే. ఈ రత్నకుమార్ గారికి ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు అండి. వీణ అని తను సింగరు, డబ్బింగ్ చెప్తారు. తను చెన్నైలో ఉంటారా వాళ్ళు? వీణ ఇక్కడే ఉంటుంది, వీణ హైదరాబాదే ఉంటుంది. ఇంకొక అమ్మాయి చెన్నై వాణి. ఓకే. వీళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయండి? వీళ్ళతో కానీ వీళ్ళతో మాట్లాడుతుంటారు ఎప్పుడన్నా? పిల్లలతో వాళ్ళు ఇంకా అంత క్లోజ్గా ఏముంటామా, మా వరకు కలిసినప్పుడు మాట్లాడుకుంటాం అంతే, పలకరించుకుంటాం, మాట్లాడుకుంటాం. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe
లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.